హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ పైన ఓపెన్ అయింది. ఎక్కడంటే అరౌండ్ 74,978 దగ్గర ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇది మన మూవింగ్ యావరేజ్ కదా 44. సో నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను ఇది టచ్ అయ్యి కొంచెం మార్కెట్ కిందికి వచ్చి ఇది టచ్ అయ్యి మళ్ళీ మూవింగ్ యావరేజ్ టచ్ అయ్యి పైనకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో ఏంటి ఫస్ట్ ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ ఓపెన్ చేసి ఉంచాను. ఇది చూడండి, ఇది కాల్ ఆప్షన్ 1 minute చార్ట్. ఇక్కడ చూసుకున్నట్టే పుట్ ఆప్షన్ 1 minute చార్ట్. సో ఇది మూవింగ్ యావరేజ్ కింద ప్రైస్ ఓపెన్ అయింది కాబట్టి మనం దీన్ని మ్యాక్సిమం ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ప్రైస్ పైన ఉంది కాబట్టి ఇటు సైడ్ మనం ఆపర్చునిటీ కోసం వెతకాలన్నమాట. ఓకే, సో నేను ఫస్ట్ క్యాండిల్లోనే ఈరోజు ఎంట్రీ అయ్యాను. ఎలా అయ్యానంటే ఇది ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా 5 minute క్యాండిల్, ఇక్కడ మధ్యలో ఇక్కడ ఓపెన్ అయ్యి స్పీడ్గా కిందికి వచ్చింది. సో కిందికి వచ్చి కరెక్ట్ మూవింగ్ యావరేజ్ టచ్ అయింది అనమాట. ఈ టచ్ అయ్యేలోపు మనకి ఇక్కడ 2 candles స్పీడ్గా కిందికి వచ్చేసి సో అక్కడ టచ్ కాగానే నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను. సో ఇక్కడ ఎంట్రీ కాగానే ఇక్కడ దాకా లాగేసుకుంది, పైనకి వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 1600 వరకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేసిన తర్వాత యాక్చువల్గా మన డైలీ స్ట్రాటజీ ఏంటంటే మూవింగ్ యావరేజ్ పైన ఉన్న క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ మార్క్ చేసుకొని ఉంచుతాం. మార్క్ చేసిన తర్వాత ప్రైస్ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత లేదంటే మిడిల్లో ఏదన్నా మంచి మూవ్ వచ్చినా కూడా మళ్ళీ తీసుకొని మన టార్గెట్ ఏంటంటే ఈ మూవింగ్ యావరేజ్ ఇది హై టచ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ఈరోజు ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది కదా. సో సెకండ్ ట్రేడ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వెళ్ళింది, దీని దగ్గర దాకా వచ్చింది. ఒకవేళ టచ్ అయిపోతే ఈరోజు అంతే ఇంకా. సో దేర్ ఇస్ నో సెకండ్ ట్రేడ్. కాకపోతే ఏంటి మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్గా ఫామ్ అయిన తర్వాత దీనిలో నేను ఎంటర్ అయ్యాను. నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఈ హై. సో ఈ హై దాకా వెయిట్ చేశాను, టచ్ అయిపోయింది. సో మన ప్రాఫిట్ వచ్చేసి ఓవరాల్గా 2000 రూపీస్. సో ఎంత యూజ్ అయిందంటే ఇది 525 దగ్గర ఉంది ప్రజెంట్ ప్రైస్, అంతే అరౌండ్ 8500 అలా యూజ్ అయింది. సో నేను లైవ్లో ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశానో చూడండి. థ్యాంక్ యూ. సో ట్రేడర్స్ ఇక్కడ చూసినంత ఈజీగా అయితే ప్రాఫిట్స్ రావు. సో ఆప్షన్స్ ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వాలంటే మేజర్ థంబ్ రూల్ ఏంటంటే పెద్ద వాళ్ళు ఫాలో అయ్యేది ఒకటే ఒక థంబ్ రూల్. ఒక రోజులో 1 లేదా 2 ట్రేడ్స్ మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువ చేశారంటే మనీ రాదు, ఇవాళ వచ్చినా రేపు పోతుంది. సో ట్రేడర్స్, ఈ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.